సైబర్ నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలను ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. కొత్త ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ ఉండడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఇక కర్ణాటకలో సైబర్ నేరాలు పోలీసులకు పెను సవాలుగా మారాయి. మన దేశంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సైబర్ నేరాలంటే కేవలం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ ఖాతాల నుంచి డబ్బు దోచుకోవడమే అనే భావన ఉండేది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వచ్చే ఫిర్యాదుతో ఆయా బ్యాంకుల లావాదేవీల డేటా బయటకు తీస్తే నేరస్తుడు ఎవరో సులువుగానే తెలిసిపోయేది. అయితే సైబర్ నేరాల పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బ్యాంకులు, నేరాలకు పాల్పడే వ్యవస్థలు, బాధితులు అంతా సాంకేతిక మాయాజాలంలో చిక్కుకుని విలవిలలాడుతుండగా పోలీసులకు సైతం ఈ నేరాలను ఛేదించడం ఓ సవాలుగా మారింది. కొత్త తరం ఆన్లైన్ గేమ్లు, క్యాసినోలు, క్రిప్టో కరెన్సీల కారణంగా మాయాజాలం అంతర్జాతీయ స్థాయికి విస్తరించి పోలీసులు కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా వీలుకాని స్థితికి చేరింది. కర్ణాటకలో సైబర్ నేరాలు ఆందోళనకరంగా మారాయి. కర్ణాటక సిఐడి పోలీసులు సైబర్ నేరాల విచారణ, శిక్షణ, పరిశోధనా కేంద్రం చేపట్టిన అధ్యయనం రాష్ట్రంలో విస్తృతంగా మారిన సైబర్ నేరాల స్థాయిని వెల్లడించింది. సిఐడి పోలీసుల సైబర్ నేరాల విచారణ, శిక్షణ, పరిశోధనా కేంద్రం చేపట్టిన అధ్యయనం ద్వారా 2023 ఏడాదితో పోలిస్తే 2024లో సైబర్ నేరాల సంఖ్య 4 రెట్లు పెరగగా అంతే స్థాయిలో సైబర్ నేరస్తుల నుంచి బాధితులు నష్టపోయారు. 2023లో కర్ణాటకలో సైబర్ నేరాల ద్వారా నష్టపోయిన మొత్తం 660 కోట్లు కాగా 2024లో ఈ మొత్తం 2,915 కోట్లకు చేరుకోగా 2025 జూన్ నాటికి 3,120 కోట్లుగా నమోదైంది. ఇక నేరాల సంఖ్య విషయానికొస్తే ఎన్సీఆర్సీ నివేదిక ప్రకారం 6.11 లక్షలకు పైగా నమోదు కాగా ఇందులో 3.02 లక్షల కేసులు ప్రైవేటు బ్యాంకుల నుంచి, మరో 2.55 లక్షల కేసులు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఇంత మొత్తంలో నష్టపోయేందుకు 2 ఏళ్లుగా కారణమైన వ్యవస్థలో ఆన్లైన్ గేమ్లతో పాటు క్రిప్టో కరెన్సీ, క్యాసినోలు ఉన్నాయి. ఈ తరహాలో సైబర్ కేసులు నమోదు చేయడం సిఐడి సైబర్ పోలీసులకు ఓ సవాలుగా మారింది. బెంగళూరులోని ఓ బ్యాంకు నుంచి విదేశీయులు తప్పుడు పత్రాలతో ఖాతాలు తెరవడం, నకిలీ గుర్తింపు కార్డులు, సిమ్ కార్డులు, ఆధార్ కార్డులతో తెరిచే ఈ ఖాతాలే నేడు పోలీసులకు, బ్యాంకులకు అత్యంత సవాలుగా మారాయి. క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు మదింపు చేసుకోవడం నేరం కాదన్న కారణంతో ఆన్లైన్ గేములు, క్యాసినోల్లో క్రిప్టో కరెన్సీ రూపంలో జూదం చేయడం ద్వారా ఏడాదిలో నేరాల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్రిప్టో మార్కెట్ను ఆర్బీఐ నియంత్రించలేని కారణంగా తెల్ల డబ్బు సైతం క్రిప్టో రూపంలో నేరగాళ్ల చేతి నుంచి సులువుగా బదిలీ అవుతున్నాయి. ఇందుకు కొన్ని బ్యాంకర్ల నుంచి సహకారం అందడం కూడా ఈ నేరాల సంఖ్య పెరిగేందుకు కారణమని శివాజీనగర్ సైబర్ పోలీసులు చెబుతున్నారు. క్రిప్టోతో పాటు ఆన్లైన్ జూదాలను నియంత్రించే చట్టాలు వచ్చేంత వరకు సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడబోదనేది వారి అభిప్రాయం. సైబర్ నేరాల్లో అమాయకులే బాధితులు. చట్టబద్ధంగా క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బును మదింపు చేయడం నేరం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీని నిషేధించేందుకు వెనుకాడుతోంది. ఇందుకు కారణం ఈ కరెన్సీ కొన్ని దేశాల్లో అధికారికంగా అమలయ్యే ఓ పొదుపు వ్యవస్థ. ఈ వ్యవస్థే కర్ణాటకలో సైబర్ నేరాల విస్తృతికి కారణంగా మారింది. 2024 నవంబర్లో శివాజీనగర్లోని సైబర్ పోలీసు కార్యాలయంలో ఓ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను తాను సంపాదించిన సొమ్ముతో ఓ క్రిప్టో కరెన్సీని కొన్నాడు. మదింపు చేసి కొద్ది రోజుల తర్వాత ఈ కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరగడంతో విక్రయించేందుకు ఆన్లైన్లో బేరం పెట్టాడు. ఓ మధ్యవర్తి ద్వారా కరెన్సీని విక్రయించడం, అందుకు తగిన సొమ్మును తన బ్యాంకుకు బదిలీ చేయించుకున్నాడు. తీరా చూస్తే కరెన్సీ కొన్న వ్యక్తి కాకుండా వేరొకరి నుంచి ఆ మొత్తం సదరు యువకుడి ఖాతాకు జమ అయ్యింది. తాను పొరపాటుని మొత్తాన్ని ఆంధ్ర యువకుడికి పంపానని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి శివాజీనగర్లో సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆరా తీస్తే కరెన్సీ విక్రయించిన యువకుడు సొమ్ము బదిలీ చేసిన వ్యక్తి నిర్దోషులని తేలింది. ఆ మధ్యవర్తి ఓ విదేశీయుడు. అతన్ని గుర్తించేందుకు ఇప్పటికీ శివాజీనగర్ పోలీసులు నానాయాతన పడుతున్నారు. ఈలోగా కేసు నమోదు కావడంతో జర్మనీలో ఉద్యోగం చేసే యువకుడి బ్యాంకు ఖాతా సీజ్ చేయడంతో ఆ సొమ్ము తిరిగి ఇవ్వక తప్పలేదు. ఇలాంటి కేసులు శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో లక్షల కొద్దీ నమోదవుతున్నాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరుగుతుండడం పోలీసులకు సవాలుగా మారుతుండడంతో వాటిని ఛేదించేందుకు ఇటీవలే సిబిఐ రంగంలోకి దిగింది.
యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సిబిఐ ఆపరేషన్ చక్రా వి పేరుతో ఓ ఆపరేషన్ను చేపట్టింది. దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా నిఘా వర్గాల సమాచారంతో సిబిఐ దాడులు చేపట్టింది. ఆపరేషన్ చక్రా విలో భాగంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని 42 ప్రదేశాల్లో సమన్వయంతో సోదాలు ప్రారంభించింది. సైబర్ నేరాలు అరికట్టే విషయంలో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఇటువంటి నేరాల వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని సిబిఐ తెలిపింది. మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా మోసాలను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టామని సిబిఐ తెలిపింది. ఓవైపు పోలీసులు, సైబర్ సెల్ విభాగాలతో పాటు సిబిఐ సైతం సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరగడం మాత్రమే కాదు, సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు పోలీసులకు, వ్యవస్థలకు అందడం లేదు. అందుకే సైబర్ నేరాలు పోలీసులకు సవాలుగా మారాయి. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నా నేరాలు తగ్గకపోగా పెరుగుతూ ఉండడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.